హాయ్ అండి, నా పేరు శ్యామ్. దిస్ ఇస్ డేజా. ఈ వారం వార్ టు కూలీ ఈ రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ వీకెండ్ కి ఏ సినిమా బెస్టో మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీరు ఏ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి, నేను చూస్తాను. ముందుగా ఒక మాట, నన్ను అడిగితే ఈ రెండు సినిమాలకి వెళ్ళడం కన్నా ఆ డబ్బులతో ఇంట్లో ఏదైనా మంచి బిర్యానీ చేసుకున్నాం, లేకపోతే మంచి బిర్యానీ ఇంటికి తెచ్చుకున్నాం, ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయడం బెస్ట్. ఈ రెండు సినిమాలు చూడడం కన్నా కూలీ, వార్ టు రెండు సినిమాలు ఉన్నాయి. దానికి కారణం కూడా మాట్లాడుతాను, స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుతాను, నా ఒపీనియన్ మీకు చెప్తాను. ఫస్ట్ వార్ టు. ఈ మూవీ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వీళ్ళిద్దరూ ఉన్నారని తప్ప ఇంకా ఈ సినిమా చూడడానికి ఎలాంటి కారణం లేదు. ఏ కారణం లేదు ఈ సినిమా చూడడానికి. స్టోరీ బాగోదు, బోర్ కొట్టేస్తుంది, చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది, లాగ్ ఎక్కువ ఉంటది, ఎందుకు టైం వేస్ట్ అయిపోతుంది అని అనిపిస్తుంది. అన్ని మన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ మనకు నచ్చదు, మనం సాటిస్ఫై చేయలేరు ఫుల్ గా. ఇన్ని విధాలుగా ఆల్మోస్ట్ ఈ సినిమా అయితే హ్యాపీగా స్కిప్ కొట్టేయచ్చు. నన్ను అడిగితే ఈ సినిమా ఓటీటీలో చూడడానికి కూడా అవసరం లేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. మీకు ఏంటనిపించిందో చెప్పండి. సెకండ్ కూలీ. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటది, ఇంటర్వెల్ సీన్ బాగానే ఉంటది, ఓకే పర్వాలేదు, అక్కడ దాకా పర్వాలేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది, రాడ్ స్టార్ట్ అవుతుంది. 20 mm రాడ్ చెప్పాలంటే అంత దారుణంగా ఉంటది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లో లో వెళ్తుంది, మనకి సెకండ్ హాఫ్ కి రెడీ చేశారు ఉంటది సెకండ్ హాఫ్ అనుకుంటాం. సెకండ్ హాఫ్ లాగ్ ఉంటది. దేనికి ఏది జరుగుతుందో, దేనికి ఏది అవుతుందో, అసలు ఎందుకు అలా జరుగుతుందో మనకంటూ ఒక క్లారిటీ ఎవరు వెళ్ళిపోతుంది అంత అలాగా. నాగార్జున, అమీర్ ఖాన్, సత్యరాజు, ఉపేంద్ర వీళ్ళందరూ చక్కబదం చేయడమే రజనీకాంత్ గారి సినిమాలోనే. భజన 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 భజనే. ఈ భజన మీద డైరెక్టర్ గారు పెట్టిన దృష్టి సినిమా మీద పెట్టుంటే వేరే లెవెల్లో ఉంది. అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ లో ఉన్నా సరే సినిమా బెస్టే చెప్పాలంటే, పర్వాలేదు, బాగుందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో కూడా ఉండదు, సెకండ్ హాఫ్ అయితే ఫైట్లు కూడా చిరాకు వస్తాయి, ఫైట్లు కూడా బోర్ కొడుతుంది. నాకు బీజియం కూడా నచ్చలేదు సెకండ్ హాఫ్ లోనే. ఫస్ట్ హాఫ్ పర్లేదు కొంతవరకు, సెకండ్ హాఫ్ లో నాకు బీజియం కూడా నచ్చలేదు, చాలా చిరాకు వస్తుంది. ఏదో సినిమాకి వెళ్ళాలి అనుకుంటే ఉన్న దాంట్లో కొంతవరకు కూలీ బెస్ట్. దగ్గరలో మహావతార్ నరసింహ సినిమా ఉంటే వెళ్ళండి, లేకపోతే కూలీ ట్రై చేయండి. కానీ ఇక్కడ కూడా చిన్న పాయింట్ ఉంది. కూలీ, వార్ టూ కరెక్ట్ చెప్పాలంటే రెండు డబ్బింగ్ సినిమాలే, మన తెలుగు సినిమాలు అయితే కాదు. వార్ టూ లోనే మన ఎన్టీఆర్ గారు ఉన్నా సరే అది డబ్బింగ్ సినిమానే. ఎందుకంటే సినిమాలో లిప్ సింగ్ కూడా ఉండదు ఎన్టీఆర్ గారిది, అది డబ్బింగ్ సినిమా. ఈ డబ్బింగ్ సినిమాలకి మామూలు థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ లోనే 220 రూపాయలు టికెట్ రేటు, మల్టీప్లెక్స్ లో 277. ఈ రేట్లు పెట్టుకుని ఒక డబ్బింగ్ సినిమా చూడడానికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా రేట్లు తగ్గిన తర్వాతనే వెళ్ళొచ్చు, ఇంకా హ్యాపీగా ఓటీటీకి వచ్చాక చూసుకోవచ్చు. అంతే తప్ప ఈ అవసరం అయితే లేదు. వెళ్తారంటే వెళ్ళండి, మీ ఇష్టం. నా ఒపీనియన్ అయితే అవసరం లేదు. ఆ డబ్బులు ముందుగా ఆ టైం, ఆ సినిమాకి ఇచ్చే టైం కాస్త మీ ఫ్యామిలీకి ఇచ్చి సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేయండి. నన్ను అడిగితే ఈ రెండు సినిమాల మీద నా ఒపీనియన్ అయితే ఇదండి. ఈ వీకెండ్ స్కిప్ కొట్టేయండి. మీకు ఏంటనిపిస్తుంది, ఏ సినిమా బెస్ట్ అనిపిస్తుంది, నా ఒపీనియన్ మీకు ఏంటనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను చూస్తాను. ఈ రెండు మూవీస్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి, చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ఈ వీడియో ఇక్కడ దాకా చూసినప్పుడు కొంచెం లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.